హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే 1 కప్పు పెసరపప్పుతో డీప్ ఫ్రై లేకుండా హెల్తీగా స్నాక్ రెసిపీని అయితే పోస్ట్ చేశానండి. వీడియో ఫుల్గా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు పెసరపప్పుని తీసుకోండి. పెసరపప్పుని ఒక 2 సార్లు బాగా కడిగేసుకోండి. కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసేసి దీన్ని అయితే 2 గంటల సేపు నాననిద్దాం. అలాగే తర్వాత అయితే స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టుకొని ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని వేసుకోండి. అలాగే ఒక పావు కప్పు వరకు, పావు కప్పు కంటే తక్కువే వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగించుకోండి. బెల్లం ఏమి ఇక్కడ పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇలా కరిగి ఉంటే కనుక మనకి సరిపోద్ది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మొత్తం అంతా బెల్లం అంతా బాగా కరిగేంత వరకు కరిగించుకొని దీన్ని కూడా ఒక సైడ్ని పెట్టేసుకుందాం. నెక్స్ట్ అయితే నేను ఇది 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పెసరపప్పు ఎంత బాగా నాని ఉంది కదండి. ఇలా నాని ఉన్న పెసరపప్పులో నుంచి వాటర్ అంతా తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులో 3 యాలకులు వేసుకోండి. అలాగే ఒక పావు కప్పు వరకు పొడి బియ్యం పిండి అండి, రైస్ ఫ్లోర్, దాన్ని అయితే ఒక పావు కప్పు వరకు వేసుకోండి. ఏ కప్పుతో పెసరపప్పు కలుసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వేసుకోండి. ఇలా పొడి బియ్యం పిండి కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగా బెల్లం కరిగి ఉంచుకున్నాం కదండి, ఆ బెల్లం వేడిగా ఉన్నా పర్వాలేదు, అలా వేసేయండి. ఏదైనా ఒక టీ వడపెట్టుకునేది కానీ ఏదైనా స్ట్రైన్ చేసుకునేది ఉంటే అందులో వడపెట్టేసుకుంటే డస్ట్ ఏమైనా ఉంటే పైన ఉండిపోద్ది. అలాగే టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోండి. ఏ స్వీట్కైనా కానీ కాస్తంత సాల్ట్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇలా సాల్ట్ వేసుకున్నాక బ్యాటర్ రెడీ చేసుకుందాం. ఇలా బ్యాటర్ రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇందులోనే ఇప్పుడైతే కనుక సన్నగా తురుముకున్న కొబ్బరి తురుమునైతే కనుక పావు కప్పు వరకు వేసుకోండి. అలాగే ఒక పావు స్పూన్ అయితే కనుక వంట సోడాని వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇలా ఇవన్నింటినీ బాగా కలిసేటట్టు బ్యాటర్ అనేది కలుపుకోండి. అలాగే ఈలోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా కలుపుకున్న బ్యాటర్ని అయితే కనుక ఒక పావు గంట సేపు పక్కన పెట్టేయండి. బాగా నాని ఉంది చూడండి, పావు గంట తర్వాత చూపిస్తున్నాను. ఇలా నాని ఉన్నదాన్ని మరొక్కసారి బాగా కలిపేసుకోండి. అలాగే ఈలోపు అయితే స్టవ్ వెలిగించి గుంత పొంగనాలు చేసిన పాన్ అయితే పెట్టేసుకున్నానండి. అలా పావు స్పూన్ చొప్పున అన్నింటిలోని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా మనం కలుపుకున్న బ్యాటర్ని అయితే వీడియోలో చూపించిన విధంగా ఫిల్ చేసుకోండి. చూస్తున్నారు కదా, నేను అన్నింటినీ ఫిల్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇలా ఫిల్ అవుతూనే ఉంటుంది, మధ్యలో కొద్ది హీట్ తగులుతుంది కదండి. చుట్టుపక్కల కంటే మధ్యలో ఎక్కువ హీట్ అనేది, మంట అనేది తగులుతుంది. అందుకని మనం ఇవన్నీ వేసేలేపే కాస్త ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిపోయిన వాటిని నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం స్లోగా అయితే కనుక టర్న్ చేసుకోండి. మరీ ఫుల్గా వేసిస్తే ఇలా బ్యాటర్ అనేది పైకి వచ్చేస్తుందండి. కాస్త తక్కువగా వేసుకోండి, ఎందుకు అంటే సోడా వేసాం కదండి, దానివల్ల బాగా పొంగి వస్తాయి. కాస్త బ్యాటర్ అనేది వేసుకునేటప్పుడే తక్కువ వేసుకోండి. నేను ఫస్ట్ వాయికి ఇలా వేసుకున్నాను కదండి, రెండో వాయికి అయితే కనుక కాస్త తక్కువగా వేసుకున్నాను. చాలా బాగా వచ్చాయండి. ఇలా అన్నింటినీ ఒకవైపు మంచిగా కలర్ వచ్చేంత వరకు ఉంచిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్యలో అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మంట బాగా తగలటం వల్ల వేగంగానే ఫ్రై అయిపోతున్నాయి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయినట్టయితే కనుక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. కాసేపటికి ఈ చుట్టుపక్కల ఉన్నవి కూడా బాగానే ఫ్రై అయిపోయండి. ఇలా ఫ్రై అయినవన్నీ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఎమ్మీ రెసిపీ అండి, చాలా హెల్తీ రెసిపీ. ఒకసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.